ఈ కాడ అనేది కనపడుతుంది కదా, ఆకు కాడ. ఈ ఆకులు ఈ కాడ ఇదిగో కాయ, ఇదిగో ఇదే కాయ పండిపోయి ఉండిద్ది చూడండి. ఇదే కాయలు లేవు దీనికి. ఇదే కాయ పండిపోయి ఉండిద్ది. ఇదే కాయ పండిపోయి ఉండిద్ది. పండిపోయి ఉండ కాయని పొద్దున పూట 4 కాయలు, సాయంత్రం పరగడుపునే 4 కాయలు. గింజలు లోపల ఉన్న గింజలు పండిపోయినాయి 4 కాయలు. లోపల ఉన్న గింజలు పొద్దున పూట తినేసేసేయాలి. మళ్ళీ సాయంత్రం పూట అదే ప్రకారంగా 4 కాయలు తినేసేయాలి. గింజల వరకు పండిపోయి తీగాను కొంచెం పులుపు వచ్చినట్టుండిద్ది, అయినా కానీ పర్వాలేదు. అలా తింటే మగతనం తగ్గిన వాళ్ళకి అలా తింటే కనుక నెంబర్ 1 ప్లస్ పాయింట్, రక్త కణాలు కూడా పెరుగుతాయి. ఏంటి ఇది గుర్రం అంటారు చూడండి, రేసు గుర్రం, రేసు గుర్రం పరిగెత్తిద్దని అంటారు. ఆ రేంజ్లో మన యవ్వనం అనేది పరిగెత్తడం అనేది జరిగిద్ది మగతనం తగ్గిన వాళ్ళకి ఫ్రెండ్. అట్లాగే రక్త కణాలు కూడా శుద్ధి అవుతాయి, రక్త కణాలు పెరుగుతాయి ఈ కాయలు తింటే కనుక. ఇది గుర్రం చెట్టు అని అంటారు దీన్ని, గుర్రం కాడ అంటారు. ఇది గుర్రం చెట్టు కాదు, గుర్రం కాడ అంటారు దీన్ని. ఈ రకంగా కాయలు ఉంటాయి, ఈ రకంగా కాడ అనేది ఉండిద్ది ఫ్రెండ్. అర్థమవుతుందా మీకు? అది ఇది చూడండి, మీ కళ్ళ ముందు చూపిస్తున్నాను నేను. ఇది పచ్చిదేను, అది అట్ట వస్తుంది గింజ, అది అట్ట వచ్చేది గింజ, అట్ట వచ్చేది గింజ. కానీ తింటే కనుక బాగుండుద్ది. అది కాడ అదిగో, అది కాడం తేగ బాగుంటాయి. గింజలు కూడా బాగుంటాయి తింటే. మగతనం తగ్గిన వాళ్ళకి, రక్త శుద్ధి, రక్తం పట్టిద్ది ఇది గింజలు తింటే. సరే ఫ్రెండ్.